హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల మీద ఆన్లైన్ బైబిల్ స్టడీకి మరొకసారి మిమ్మల్ని అందరినీ యేసుప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లెసన్ నంబర్ 18వ పాఠంలోనికి మనం వెళ్తాం. హెబ్రీ 11వ అధ్యాయము 35వ వచనంలో 2వ భాగం నుండి 35b నుండి 38వ వచనం వరకు నేను చదువుతుండగా మీరు మీ బైబిల్లో గమనించండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడవు, అతి శ్రేష్ఠుడవైన మా దేవ, జీవాధిపతివైన ప్రభువా, నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ఆన్లైన్ బైబిల్ స్టడీ హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ విషయంలో ఇంతవరకు మీరు చేసిన సహాయం కొరకు, నేర్పిన ఆత్మీయ సత్యముల కొరకు మీకే కృతజ్ఞతలు. ఈ లెసన్లో కూడా మాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సత్యములు, పాఠములు నేర్పించి మమ్మను విశ్వాసంలో బలపరిచి మీ కొరకు వాడుకోగలరని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు చాలా గంభీరమైనటువంటి, బాధాకరమైనటువంటి, లోతైనటువంటి ఆధ్యాత్మిక సత్యం కలిగినటువంటి విషయములను ఈ ప్యాసేజ్లో మనం చదివినటువంటి ఈ పాఠ్యభాగంలో మనము చూస్తాము, నేర్చుకుంటాము. హెబ్రీ 11వ అధ్యాయము విశ్వాసానికి సంబంధించినటువంటి అధ్యాయము. విశ్వాసములో దేవుడి చేత ఏర్పాటు చేయబడి, పిలువబడి, ఆయనకు ప్రతిష్ఠింపబడినటువంటి భక్తురాండ్రు ఏ రకముగా గతములో చరిత్ర అంతా కూడా మీరు తీసుకుని చూస్తే వారు జీవిస్తూ వచ్చారో, విశ్వాసమును బట్టి దేవుడిని ఎలా ప్రేమించారు, విశ్వాసమును బట్టి దేవుడిని ఎలా పూజించారు, విశ్వాసమును బట్టి దేవుడిని ఎలా వెంబడించారు, దేవుడి కొరకు వారు ఏ రకముగా పరిచర్యలు చేశారు, లేక సాక్ష్యమును కలిగి ఉన్నారు, అండ్ లోకంలో దేవుడి పక్షాన గొప్ప విజయాలు సాధించారు అనేవి మనము అనేక వారాలుగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వీరందరూ కూడా గొప్ప విశ్వాస వీరులే. ఇక్కడి దాకా హెబ్రీ గ్రంథకర్త వారి యొక్క గొప్ప విషయాలు, వీరోచితమైన విజయంతో కూడుకున్నటువంటి విషయాల గురించి మనకు నేర్పుతూ వచ్చాడు. ఇవి ఎవరికైనా సరే వినడానికి, ఎవరికైనా వీటిని వారి జీవితంలో కూడా కలిగి ఉండాలి అనుకోవడానికి చాలా బాగుంటాయి. పురికొల్పేవిగా, ప్రేరేపించేవిగా, అండ్ వెరీ వెరీ ఎన్కరేజింగ్ అండ్ ఎడిఫైయింగ్గా ఉంటాయి. దాంట్లో ఏ సందేహము లేదు. అయితే హెబ్రీ 11 దేవుడు అక్కడితో ఆపేయలేదు. పాజిటివ్ రిజల్ట్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉన్న సానుకూల ఫలితాలతో దాన్ని ఆపేయలేదు. కానీ విశ్వాసానికి ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు, దానిలో ఎదుర్కోవాల్సినటువంటి ఫలితాలను గురించి కూడా దేవుడు రాయించాడు. కనుకనే దేవుడు చాలా యోగ్యుడు అండ్ ఎంతో సంపూర్ణుడు. ఆయన విశ్వాసానికి అవతల వైపు నుండేటువంటి విషయం ఏంటో దాని గురించి కూడా చూపించాడు. విశ్వాసంలో ఓర్పు ఉండాలి, విశ్వాసంలో శ్రమను, విశ్వాసంలో సవాలును, విశ్వాసంలో ఇరుకు ఇబ్బందులను, అండ్ కొన్ని సందర్భాల్లో చెరసాలను, మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా వారు వెనుకంజ వేయకుండా విశ్వాసంలో వీరులు కనుక ముందుకే సాగిపోతారు అనేది ఇక్కడ మనకి ప్రభు చూపించాడు. ఒకవేళ ఈ పాఠ్యభాగమే హెబ్రీ 11లో లేదనుకోండి, లేకపోతే చాలామంది ఏమనుకుంటారు, విశ్వాసంలో మనకి శ్రమే ఉండదు, విశ్వాసంలో మనకి నష్టము కష్టమే ఉండవు అనేటువంటి ఒక అబద్ధపు అపోహలోనికి వెళ్ళిపోతారు, ఒక ఫాల్స్ ఇంప్రెషన్లోనికి వెళ్ళిపోతారు. దాంట్లోనికి పోయినప్పుడు నిజమైనటువంటి విశ్వాసపు అనుభవం ఏంటో తెలియకుండా ఉండడం చేత వారు చాలా నష్టపోతారు. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘముగా పేరుగాంచినటువంటి సంఘాల్లో మనకు చాలా ఎక్కువగా కనబడేది ఇదే. నీవు ప్రభువుని నమ్ముకుంటే, నీవు విశ్వాసము కలిగి ఉంటే నీకు శ్రమ ఉండదు, నీకు రోగం ఉండదు, నీకు ఆర్థిక ఇబ్బంది ఉండదు, నీకు అపజయం ఉండదు, నిన్ను అపవాది పట్టి పీడ్చడు అనేటువంటి ఒక వాక్య విరుద్ధమైనటువంటి బోధలే మనకు ఎక్కువ వినబడుతున్నప్పుడు, బైబిల్లో దేవుడు రాయించినటువంటి అనాదికాల సత్యాన్ని బట్టి మనము
దేవుడి కొరకు జీవించుటకు కావలసినటువంటి ఏర్పాటును కలిగి ఉన్నాం కనుక దాన్ని బట్టి మనము హర్షించాలి, దేవునిలో సంతోషించాలి. సో ఇక్కడ మొదటి వీరులందరూ కూడా పర్ఫార్మింగ్ ఫెయిత్ అంటే వారి యొక్క విశ్వాసంలో వారు ఏ గొప్ప ప్రదర్శనలు చేశారో వాటి గురించి చూపించుకుంటూ వచ్చాడు. ఇక చివర మనిషికి లేక శరీరానికి నచ్చినటువంటి రీతిలో మన విశ్వాసం ఫలితాలు తెచ్చిపెట్టకుండా ఉన్నప్పటికి కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడి యందు నిరీక్షణ కలిగి దేవుడు నమ్మదగినవాడు, వాక్యము నమ్మదగినది, దానికే మేము మమ్మల్ని అప్పగించుకొని నమ్మకంగా ఉంటాము అనుకునేటువంటి వారు వారి యొక్క గొప్ప విశేషాన్ని చూపిస్తారు. దీన్ని పర్సివియరింగ్ ఫెయిత్ అంటారు, అంటే ఓర్చుకునే విశ్వాసం. హెబ్రీ 12లో విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూపించి, ఇప్పుడు దాకా వీరులను చూపిస్తాడు, తర్వాత ఇక విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి ఈ వీరులందరికీ కూడా మహాప్రభు అయినటువంటి యేసుని చూపించినప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తాలి అని నేర్పిస్తాడు. సో అది ఇక్కడ ఈ ప్యాసేజ్లో మనకు కనబడుతుంది. సో ఈరోజు మన టైటిల్ ఏంటంటే ద వేవింగ్ ఫెయిత్. ద వేవింగ్ ఫెయిత్. వేవింగ్ అంటే మీకు తెలుసు కదా, చేతిని ఊపడం. సో తెలుగులో ఊపే విశ్వాసం అనేది మన యొక్క అంశం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఊపడం అంటే ఏంటి, వేవింగ్ అంటే ఏంటి, దాని గురించి కూడా ఒక మాట చెప్తాను. వేవింగ్ అంటే డిక్షనరీ యొక్క డెఫినేషన్లో మూవ్ టు అండ్ ఫ్రో విత్ ఎ స్వేయింగ్ మోషన్ వైల్ రిమైనింగ్ ఫిక్స్డ్ టు వన్ పాయింట్. ఒకదానికి అంటుకట్టబడి స్థిరముగా ఉండి అటు ఇటు కదులుట. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మనం ఇండిపెండెన్స్ డే రోజున దేశమంతా మన జాతీయ జెండాను పెడతాం. ఆ జెండా ఒకచోటే కుదురుగా స్థిరంగా బలంగా నాటబడి ఉంటుంది, కానీ గాలికి జెండా ఊగుతూ ఉంటుంది. పోల్ అలాగే ఉంటుంది కానీ జెండా ఊగుతుంటుంది. విశ్వాసి జీవితంలో విశ్వాసులు కూడా అనేక రకాలైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, వారిది నిజమైనటువంటి విశ్వాసం అయితే వారి యొక్క విశ్వాసం వాటి చేత ఊగుతుంది, కానీ అది ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టదు. ఆ విశ్వాసంలో అది ఊడిపోదు, ఆ విశ్వాసంలో వెనుకంజ వేయదు, అండ్ ఆ విశ్వాసంలో ఓడిపోదు. అది స్థిరంగా క్రీస్తు అనేటువంటి విశ్వాసానికి కర్త కొనసాగించు ఆ ప్రభులో నాటబడి ఉంది కనుక అనేక రకాలుగా అది ఊగినప్పటికీ అది నిలిచేటువంటి జయించేటువంటి విశ్వాసంగా ఉంటుంది. అండ్ ఈ ప్యాసేజ్లో మనకి చాలా రకాలైనటువంటి అంశములను గురించి గ్రంథకర్త రాశాడు. అవి బైబిల్లో చాలా చోట్ల మనకు కనబడేటువంటి విషయాలు, కాకపోతే ఈ లెసన్లో వాటన్నింటిని కూడా చూడడానికి మనకు సమయము అండ్ అవకాశము సరిపోవు కనుక బ్రీఫ్గా వాటిని పాయింట్అవుట్ చేస్తాను. అండ్ అన్నింటినీ బహుశా నేను ఈ యొక్క వన్ మెసేజ్లో పేర్కొనకపోవచ్చు, కానీ ప్యాసేజ్లో ఉన్నటువంటి 3 సూత్రాలు, 3 ముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకుంటే మన ఆత్మకు గొప్ప క్షేమం కలుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫెయిత్ సఫర్స్ ఫర్ గాడ్. ఫెయిత్ సఫర్స్ ఫర్ గాడ్. విశ్వాసము దేవుని కొరకు శ్రమల పాలవుతుంది లేక శ్రమించుటకు ఇష్టపడుతుంది. ఇప్పుడు మీరు అక్కడ 35వ వచనం 2వ భాగాన్ని 35bని చూస్తే, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. తర్వాతిక మిగతా వివరాలు మనం ఆ మాటలు చదువుకుంటూ పోతున్నప్పుడు వాటిని చూసుకుంటూ పోదాం. ఇక్కడ ఏం రాయబడింది? వారికి ఎదురైనటువంటి శ్రమ, వారికి ఎదురైనటువంటి భయంకరమైనటువంటి యాతన లేకపోతే చిత్రహింస, టార్చర్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో మనం చూస్తాం. అంటే వీరందరూ విశ్వాసులే, వీరందరూ దేవుడి చేత ప్రేమింపబడినటువంటి వారే, వీరందరూ దేవుడి చేత పిలువబడినటువంటి వారే, వీరందరూ దేవుడి చేత ఆయన యొక్క ప్రణాళికలో ఉంచబడి ఆయన చిత్తము, ఆయన రాజ్యము, ఆయన మహిమ కొరకు వాడబడుతున్నటువంటి వారే. కానీ ఎందుచేత దేవుడు వీరి విశ్వాసము ఈ శ్రమలను ఎదుర్కొన్నట్లు, శ్రమలను అనుభవించున్నట్లు, ప్రపంచంలో సాధారణంగా ఉన్నటువంటి వారికి ఎవరికి లేనటువంటి విపరీత స్థాయిలో వీరు ఆ ఒత్తిడికి గురి అవ్వడానికి లేక ఆ యొక్క బలమైనటువంటి శ్రమ కింద నలిగిపోవడానికి, అగ్ని పరీక్షలో వీరు పడవేయబడ్డానికి ఒప్పుకున్నాడు. దేవుడి యొక్క గొప్ప తలంపులు వీరి జీవితంలో నెరవేరాలి. అండ్ సర్వసాధారణంగా ఆత్మీయతలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, బైబిల్లో యేసు ప్రభునే మీరు తీసుకుంటే యోహాను సువార్త 16:33లో ఆయన ఈ మాటలు చెప్పాడు. లోకములో మీకు శ్రమ,
ఎందుకంటే లోకము దేవుడికి వ్యతిరేకమైంది, దేవుడి పిల్లలైనటువంటి మీకు వ్యతిరేకమైంది. లోకము యేసు ప్రభువును ద్వేషించింది కనుక యేసు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి మిమ్మల్ని ద్వేషిస్తుంది. యేసు దేవుని కొరకు బ్రతికాడు, భక్తితో బ్రతికాడు, దేవుడి చిత్తాన్ని చేశాడు కనుకే లోకం ఆయన్ని సిలువేసింది. మీరు కూడా క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి బ్రతకాలనుకుంటే తప్పకుండా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని అనేక రకాలుగా యాతనకు గురి చేస్తుంది అండ్ వీలవుతే చంపేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. పౌలు, బర్నబాలు ఆది సంఘాన్ని బలపరచడానికి వారి యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసులను లేక శిష్యులను వాక్యానుసారంగా దైవ సంకల్పం ప్రకారం ఎలా వారిని సిద్ధపరచాలో, ఎలా వారిని బలపరచాలో, ఎలా వారిని ప్రోత్సహించాలో ఆ వాక్య క్రమంలో వారిని బలపరిచారు. యాక్ట్స్ 14:22 అపోస్తలు 14:22లో శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఈ రోజున కూడా ప్రతి సంఘ కాపరి, ఈ రోజున కూడా ప్రతి సువార్థికుడు, ప్రతి మిషనరీ, ప్రతి బైబిల్ బోధకుడు, ప్రతి దైవ సంబంధిగా ఉన్నటువంటి శిష్యుడు, శిష్యురాలు ఇతరులను కూడా వారి విశ్వాసంలో ఇలాగే బలపరిస్తే ఎంత బాగుంటుంది. నీ విశ్వాసము ఘనమైనది, నీ విశ్వాసం యోగ్యమైనది, నిజమైనది కనుక నీవు దేవుడి కొరకు దైవ విరుద్ధమైనటువంటి సమాజంలో బ్రతికినప్పుడు నీకు సవాళ్ళు ఉంటాయి, నీకు శ్రమలు ఉంటాయి, కానీ అది నీవు తప్పకుండా ఎదుర్కోవాల్సిందే, విశ్వాసానికి ఒక వెల చెల్లించాల్సిందే అని చెప్తే ఎంత బాగుంటుంది. కానీ ఆ రకంగా చెప్పకుండా మోసపుచ్చి అనేకుల్ని తప్పుదారి పట్టించి వారిని నాశన మార్గంలో తీసుకుపోతున్నారు. ప్రాస్పెరిటీ గాస్పుల్, వర్ధిల్లే సువార్త, దీవెన సువార్త, అభివృద్ధి సువార్త అని రకరకాలుగా పిలువబడుతున్నటువంటి సువార్త, హెల్త్ అండ్ వెల్త్ గాస్పుల్, ఆరోగ్యము ఐశ్వర్యము అనేటువంటి సువార్త, ఆర్ నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ అనేటువంటి ఒక బైబిల్ వ్యతిరేకమైనటువంటి దుర్బోధ. నీకేం కావాలో కోరుకో, దాన్ని పేరు పెట్టి పిలువు అండ్ అది నీ యొక్క ఉనికిలోనికి, నీ అనుభవంలోనికి వచ్చేస్తుంది, నీ జీవితం సుఖమయం అయిపోతుంది అనేటువంటి దేవుడికి, బైబిల్ సత్యానికి, వాక్యానికి దూరంగా బతికేటువంటి ఆ మనుషులకి రేపు యథార్థమైనటువంటి దైవికమైనటువంటి సత్యాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అనుభవంలోనికి వచ్చినప్పుడు వారు తప్పకుండా నలిగిపోతారు, నాశనం అయిపోతారు. హెబ్రీ 11:35b-38 వరకు ఉన్నటువంటి వచనాల్లోని ఆ లిస్ట్ని మనం చూసినప్పుడు అది మన మానవ మనస్సుకి చాలా భయంకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, అసలు అంగీకార యోగ్యము కానటువంటి జాబితాగా కనబడుతుంది. ఎందుకంటే విశ్వాసము అన్ని దారుణమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాలా అనేటువంటి ఆలోచన కూడా చాలామంది కలుగుతుంది. కానీ దేవుడు దాన్ని అనుమతించాడు, దేవుడు దాన్ని ఆమోదించాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. సో త్వరగా అక్కడ ఉన్నటువంటి ఆ పదముల యొక్క అర్థాలు అండ్ వాటి యొక్క కొన్ని క్లుప్త వివరాలు మనం చూసుకుంటూ పోదాం. మొట్టమొదట అక్కడ రాయబడింది ఏంటి? యాతన పెట్టబడిరి. ఇంగ్లీష్లో టార్చర్డ్ అని ఉంటుంది. అంటే విశ్వాసంలో ఉన్నటువంటి వారు యాతన పెట్టబడ్డారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు వారిని రక్షించలేదు, దేవుడు ఎందుకు వారికి విడుదల దయచేయలేదు అనేటువంటి ప్రశ్నలు అడిగేటువంటి వారు చాలామంది ఉంటారు. దాన్ని పక్కన పెట్టేద్దాం. వీరు ఇంకా శ్రేష్టమైనటువంటి ఈవిని పొందడానికి, ఇంకా శ్రేష్టమైనటువంటి ఫలమును పొందడానికి, అదేంటో తర్వాత సెకండ్ పాయింట్లో నేను చెప్తాను. దాని కొరకు వీరు యాతన పెట్టబడినప్పుడు వీరికి ఒక అవకాశం ఇవ్వబడింది. మీరు టార్చర్ చేయబడతారా, లేకపోతే మీ యొక్క విశ్వాసాన్ని మీరు విసర్జిస్తారా, రినౌన్స్ చేస్తారా అని వారి యొక్క ప్రత్యర్థులు చెప్పినప్పుడు వీరు రినౌన్స్ చేయడానికి, విశ్వాసమును విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా విశ్వాసము కొరకు యాతన పెట్టబడ్డానికే ఇష్టపడ్డారు. కనుక వీరు ఒక పర్సనల్ చాయిస్ చేశారు. అంటే ఇక్కడున్న వారెవరో నేను మీకు చెప్తాను. ఆ విశ్వాసులు, ఆ భక్తులు దేవుడి కొరకు ఒక తీర్మానం చేశారు. ఇక్కడ గ్రీక్ న్యూ టెస్టమెంట్లో వాడబడినటువంటి ఆ పదం, తెలుగులో యాతన, ఇంగ్లీష్లో టార్చర్డ్ అనే పదం ఏంటంటే టుంపానిడ్సో. దాని అర్థం ఏంటంటే ఒక చక్రం మీద లేకపోతే ఒక డ్రమ్ము మీద మనము తోలును ఎలా సాగదీసి లాగి దాన్ని వాయిస్తామో అలాగే ఒక చక్రం మీద లేకపోతే డ్రమ్ముల ఆకారంలో ఉన్నటువంటి ఒక దాని మీద
మనుష్యులను, దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి మనుష్యులను వారు నలువైపులా 2 చేతులు 2 కాళ్ళు పట్టి సాగదీసి స్ట్రెచ్ చేసి వారిని కొట్టడం అన్నమాట. వారిని కర్రతో కొట్టొచ్చు, రాడ్ లేక ఇనుప రాడ్తో కొట్టొచ్చు, లేకపోతే కొరడాతో కొట్టొచ్చు. అలా కొట్టడం. ఇప్పుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చారిత్రాత్మకంగా జరిగినటువంటి ఒక సంఘటనను ఆయన పేర్కొంటున్నాడు. అది బైబిల్లో మనకు రాయబడినటువంటి విషయం కాదు, కానీ యూదుల చరిత్రతో ముడిపెట్టబడినటువంటి గొప్ప విషయం. అండ్ ఈ విషయం ఏంటంటే మక్కబియన్ బిలీవర్స్ అనేటువంటి ఒక విశ్వాస సమూహం వారు యేసుక్రీస్తు కన్నా ముందు 160 సంవత్సరాల క్రితము ఉండి వారు వారి యొక్క యూదా మత విశ్వాసాన్ని బట్టి, బైబిల్లో ఉన్నటువంటి ఓల్డ్ టెస్టమెంట్ ఫెయిత్ని బట్టి దేవుడైనటువంటి అద్వితీయ దేవుడైనటువంటి ఆయనకు వారు కట్టుబడి ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీకి ఒప్పుకోలేదు. సో క్రీస్తు పూర్వము 167 నుండి 164 సంవత్సరం బీసీ ఆ సమయంలో ఒక రాజు, ఆయన పేరు యాంటియోకస్ ఎపిఫేనస్. ఇతడు ఒక దుష్టుడు, దుర్మార్గుడు. ఇతడొచ్చి మరి యెరూషలేం మీదకి దండెత్తి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ మక్కబీయులను అతడు చిత్రహింసల పాలు చేశాడు. వారిలో ఆయన చేసింది ఏంటంటే గ్రీకు దేవతలకు బలి అర్పించినటువంటి పంది మాంసమును ఈ యూదులు తినాలని బలవంత పెట్టాడు. దానికి వారు ఒప్పుకోలేదు. అప్పుడు వారు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆయన పేరు ఎలియాజర్. ఇతడు ఒక యాజకుడు, 91 సంవత్సరములు గల ముసలివాడు. ఆయన ఆ పంది మాంసాన్ని తినడానికి ఒప్పుకోనందుకు ఆయనను హింస పెట్టి చంపడం, తర్వాత ఆయన యొక్క 7 సహోదరులను కూడా అదే ప్రకారం చిత్రహింసలకు గురి చేసినప్పుడు, అంటే వారిని సాగదీసి వారిని కొట్టి వారిని రకరకాలుగా చిత్రహింసలు పాలు చేసినప్పుడు కూడా వారు ఒప్పుకోకుండా వారి దేవుడి కోసం, వారి విశ్వాసం కోసం వారు చచ్చిపోయారే తప్ప వారు మాత్రం లొంగలేదు. వారిని చిత్రహింసలు పెట్టినప్పుడు, యాతన పెట్టినప్పుడు చేసినటువంటి కొన్ని క్రూరమైనటువంటి విషయాలు ఏంటి అంటే, వారి తల నెత్తి మీద ఉన్నటువంటి చర్మమును స్కాల్పింగ్ అంటారు, దాన్ని వారు తొలగించేశారు. వారి యొక్క అవయవములను కోసేశారు. ఇలా సాగదీసినప్పుడు చేతులు నరికేయడం, కాళ్ళు నరికేయడం, ఊడబీకేయడం, అండ్ వారి నాలుకను సగం వరకు కోసేయడం. ఒక తిరిగే చక్రం మీద వీరిని పడుకోబెట్టినప్పుడు కింద నిప్పు పెట్టి పైన వారు ఫ్రై అయ్యేటట్టు, అంటే ఆ వేడికి వారు కాలేటట్టు చేయడం. రకరకాలుగా చెప్పడానికి వినడానికి కూడా భయంకరంగా ఉన్నటువంటి చిత్రహింసల పాలు చేసిన వారు మాత్రం విశ్వాసమును విసర్జించి విడుదల పొందడానికి ఇష్టపడలేదు. శ్రేష్టమైన పునరుత్థానం కోసం వారు హతసాక్షులు అయిపోయారు. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అన్నమాట. ఇది హెబ్రీ గ్రంథకర్త మైండ్లో చాలా బలంగా ముద్రింపబడింది. హీబ్రూ క్రైస్తవులందరికీ తెలిసినటువంటి గొప్ప విషయం ఇది చారిత్రాత్మకంగా, కనుక దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసి మీరు మరి అంత గొప్ప విశ్వాసులు వారిని చూసిన తర్వాత మీరు ఎదుర్కొనేటువంటి చిన్న చితక శ్రమలు, సవాళ్ళు, ఇబ్బందులు, ఇరుకులకు మీరు వెనకంజ వేస్తే ఎట్లా అనే రీతిలో ఆయన వారిని బలపరుస్తున్నాడు. తర్వాత మీరు ఇక సెకండ్ పదంలోనికి మనం వెళ్తే, రెండో పదాన్ని మనం ఇక్కడ తీసుకుంటే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను పొందారు. సో మిగతా వారేం పొందారు అంటే మాకింగ్స్ అండ్ స్కోర్జింగ్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. మాకింగ్ అంటే ఎగతాళి చేయబడ్డం, స్కోర్జింగ్ అంటే కొరడాలతో కొట్టబడ్డం. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధనలో చాలా గొప్ప భక్తిపరుడు, దేవుని యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి దేవుడి మాటను ఎన్నడూ జవదాటనటువంటి గొప్ప ప్రవక్త ఎలీషా ప్రవక్త. ఆయన ఒకానొక సమయంలో బయటకు వచ్చినప్పుడు ఆయన్ని కొంతమంది బోడివాడ అని ఎగతాళి చేయడం. ఆ తర్వాత మరి ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్ కనుక అప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను ఆ పద్ధతి ప్రకారం ఆయన వారిని మరి ఎలుగుబంట్లకు అప్పగిస్తే అవి ఆ మనుషుల్ని చంపేయడం మనకు కనబడుతుంది. సో ఒక ప్రవక్తని, పరిశుద్ధమైనటువంటి ప్రవక్తని వారు ఎగతాళి చేశారు. ఎలీషా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి ప్రవక్త అని కూడా బైబిల్ మనకు చెప్తోంది. అయినా అతన్ని ఎగతాళి చేయడం మనకు తెలుసు. ఇక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే తీసుకుంటే, మీరు యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదువుకోండి, సువార్తలు చదువుకోండి. ఆయన్ని వారు
పిలాతు ఆయనను సిలువ వేయడానికి అప్పగించినప్పుడు సైనికులు ఆయన్ని తీసుకెళ్ళి ఆయనకు ఒక ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించి తలకు ములకిరీటం పెట్టి ఆయన ముందు వంగి ఆయనకు మొక్కి ఆయన్ని ఎగతాళి చేసి ఆయన మొహం మీద ఉమ్ము వేసి ఆయన చెంపల మీద గుద్ది ఆయనను నానా రకాలుగా మరి మాక్ చేశారు, అంటే అపహాస్యం పాలు చేశారు. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తోంది ఆయనను కొరడాలతో కొట్టారు. సో వీరు వారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టే కదా ఎగతాళికి అండ్ కొరడా దెబ్బలకు తమను తాము అప్పగించుకున్నారు, విడిచిపెట్టారు. అండ్ ప్రభువును కొట్టినటువంటి కొరడా అది క్యాటో 9 టెయిల్ అంటారు. మరి అది మామూలు కొరడా కూడా కాదు, దాని మీద కొంక్యాలు అండ్ ఈ యొక్క ఇనుప పదునైనటువంటి పదార్థములను బిగించి పెడతారు. అది భుజంలోనికి లేక వెనక వీపు భాగంలోనికి దిగి బలంగా రోమన్ సైనికుడు కొట్టినప్పుడు దిగి దాన్ని వెనక్కి బలంగా లాగితే ఆ మాంసపు ముద్దల్ని ఆ చర్మమును దారములుగా చేసుకొని లాక్కుంటూ వెనక్కి వచ్చేసేటువంటిది. అంత దారుణంగా వారిని కొట్టినా కూడా వారు విశ్వాసం కొరకు సహించారు. అపోస్తలుడైనటువంటి పౌలు తన అనుభవాన్ని గురించి కూడా రాస్తాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 24లో మీరు చదివితే 5 మార్లు 40కి 1 తక్కువ నేను దెబ్బలు తిన్నాను అంటాడు. సో 39 ల్యాషెస్, 39 కొరడా దెబ్బలు 5 సార్లు అపోస్తలుడైనటువంటి పౌలును కూడా కొట్టారు. చరిత్రలో నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. 1651వ సంవత్సరంలో మ్యాసచ్యూసెట్స్, అమెరికాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన ఒక దేవుని సేవకుడు, ఆయన పేరు ఒబదాయా హోమ్స్. ఆయన ఒక గృహ కూడిక ప్రార్థన పెట్టి దాన్ని నడిపించినందుకు ఆ గవర్నర్ ఆయన్ని పట్టుకుని అరెస్ట్ చేయించి ఆయన్ని బలముగా కొరడాలతో కర్రలతో కొట్టించాడు. ఆ గవర్నర్ పేరు ఎండికాట్. సో ఆయన్ని ఎంత బలంగా కొట్టారంటే, ఎంత గాయాలు అయ్యేటట్టు రక్తం గారేటట్టు కొట్టారంటే ఆయన తర్వాత చాలా రోజులు పడుకోవడానికి ఈ యొక్క మరి ఎల్బో మీద ఇలా అండ్ మోకాళ్ళ మీద కేవలము ఈ 2 చేతులు ఇలా పెట్టి మోకాళ్ళ మీద మరి అతడు పడుకున్నాడే తప్ప వీపు మీద పడుకోలేకపోయాడు, ఇలా ముందుకు పడుకోలేకపోయాడు. అంత బలంగా కొట్టారు. అండ్ ఆయన్ని కొట్టి విడిచిపెట్టినప్పుడు ఆయన యొక్క రక్తసిక్తమైనటువంటి దేహము అండ్ తల నుండి ముఖం నుండి ఆయనకి పెదవుల మీద రక్తం కారుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, పెద్దలారా, జెంటిల్మెన్, పెద్దలారా, యూ హ్యావ్ విప్డ్ మీ విత్ రోసెస్, నన్ను మీరు గులాబీలతో కొట్టారు అని అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రభు అయిన యేసును జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు నీతి నిమిత్తం విశ్వాసం కొరకు హింసించబడ్డాడు గనుక దేవుని యందు సంతోషిస్తూ ఆ మాటలు పలికాడు. 3వ విషయంలోనికి మీరు వస్తే ఇక్కడ 3వది మరి బంధకములను ఖైదును అనుభవించిరి. చైన్స్ అండ్ ఇంప్రిజన్మెంట్, వీరిని మరి వారు సంకెళ్లతో బిగించారు, బంధకంలో పెట్టారు. చాలామంది భక్తిపరులైనటువంటి వారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు కొరకు లేక దేవుడి కొరకు ఇలా సంకెళ్లను అండ్ బంధకాలను అనుభవించినటువంటి వారు మనకు కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్టమెంట్లో 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనంలో దీర్ఘదర్శి అయినటువంటి హనాని ఆసా అనేటువంటి రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు చేసినటువంటి మూర్ఖపు పని గురించి దేవుడి పక్షాన దేవుడిచ్చినటువంటి సందేశాన్ని ప్రకటించినందుకు, అతని యొక్క పొరపాటేంటో ఎత్తి చూపినందుకు ఆసా అనేటువంటి రాజు అతన్ని చెరసాలలో వేయిస్తాడు. హనాని అనేటువంటి దీర్ఘదర్శిని. తర్వాత 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 26-27 వచనాలు మీరు చదివితే ఆహాబు అనేటువంటి ఒక దుష్టుడైనటువంటి రాజు, ప్రవక్త అయినటువంటి మికాయా, అతడు దైవికమైనటువంటి సత్యాన్ని చెప్పినందుకు, ఆహాబుకు ఇష్టం లేనటువంటి నిజమైనటువంటి విషయాన్ని చెప్పినందుకు అతన్ని కూడా బందీ గృహంలో పెట్టేసి కఠినమైన అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అతడు యుద్ధానికి వెళ్ళిపోతాడు. సో వీళ్ళిద్దరు ట్రూ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్. అండ్ వీరు దేవుడి కోసం దేవుడి పక్షాన సత్యం చెప్పినందుకు వీరిని తీసుకెళ్లి జైల్లో వేశారు అండ్ సంకెళ్లతో బిగించారు. ఇక మనం న్యూ టెస్టమెంట్లో కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు, సీలలు వారిద్దరూ ఫిలిప్పి పట్టణానికి వచ్చారు, సువార్త చెప్పారు. చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి వారికి నిత్యమైనటువంటి మేలు కలిగించడానికి దేవుడి చేత వాడబడ్డారు. కానీ వారిని ఎన్నో దెబ్బలు కొట్టారు, వారిని సంకెళ్లతో బిగించారు, చేతుల నుండి కాళ్ళకి మరొక రాడ్ పెట్టి బొండాతో బిగించేసి వారిని చెరసాల్లో వేసేసారు. వీరందరూ ఇది ఎందుకు భరించారు అంటే వారికి ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం. తర్వాత మీరు చూస్తే అప్పుడు కొందరు రాళ్లతో కొట్టబడిరి. 37వ వచనంలో
రాళ్లతో కొట్టబడ్డం అంటే దేవర్ స్టోన్డ్ టు డెత్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దేవర్ స్టోన్ టు డెత్. అంటే చాలాసార్లు వారిని రాళ్లతో ఎట్లా కొట్టారంటే వారు చచ్చిపోయేటట్టు కొట్టారు. భౌగోళికంగా మీకు ఒక సత్యం చెప్తాను, పాలస్తీనా లేకపోతే ఇస్రాయెల్ దేశంలో రాళ్ళు ఎక్కువ. సో ఎవరినైనా కొట్టాలంటే రాళ్ళు విరివిగా ఉంటాయి. అండ్ రాళ్లతో కొట్టడం అనేది వారికి ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. అండ్ రాళ్ళు హత్య ఆయుధాలుగా వారి చేత వాడబడ్డాయి. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు ఒకవేళ తిప్పి చూస్తే, 2 Chronicles 24:21 అక్కడ మరలా ఇతను ఒక గొప్ప భక్తిపరుడు, దేవుని సంబంధి. ఆయన పేరు జకర్యా. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. జకర్యా దేవుడి వైపున సరైనటువంటి సత్యాన్ని చెప్పినందుకు దేవుడి మందిరపు ఆవరణంలోనే ఈ దుష్టులు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. జకర్యా గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా న్యూ టెస్టమెంట్లో ప్రస్తావిస్తాడు. బైబిల్లో రాయబడకపోయినా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గురించి చరిత్ర చెప్పేది అండ్ యూదులు ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఆయన ఈజిప్ట్ దేశంలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 23:37లో అనేక ప్రవక్తలు రాళ్లతో కొట్టబడినట్లు ఆయన చెప్పాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడో వినండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా. సో యెరూషలేముకి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి, దానికి ఉన్నటువంటి గౌరవం ఏంటంటే నీ దగ్గరికి దేవుడు పంపేటువంటి ప్రవక్తలను, నీ దగ్గరికి దేవుడు పంపేటువంటి దైవ సంబంధులను రాళ్లతో కొట్టడంలో నీకున్నంత నైపుణ్యం మరొకరికి లేదు అని ఆయన చెప్పాడు. సో యెరూషలేము ఆ దారుణమైనటువంటి గుర్తింపును పొందినటువంటిది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 58, 59 మనందరికీ తెలిసినటువంటి ఫేమస్ ఈవెంట్ అది. అంటే అక్కడ స్టెఫను అనేటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశారు. అండ్ ఆయన రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు గొప్ప ప్రార్థన చేశాడు. మీరు చదువుకోవచ్చు ఆ భాగాన్ని. అపోస్తలులైన పౌల్ని కూడా మరి ఇక్కడే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనంలో రాళ్లతో కొట్టారు. ఆయనంటే గిట్టనటువంటి యూదులు అంతియోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. మరి ఆ ప్లేస్కి నేను వెళ్ళి చూడడానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ ప్లేస్లో ఆయన్ని కొట్టి ఆ స్పాట్లో ఆయన పడిపోయినప్పుడు ఆయన చచ్చిపోయాడని అవతలికి ఆయన ఈడ్చేశారు. కానీ ఆయన లేచాడు. మరుసటి రోజే ఆయన మరలా తన యొక్క పరిచర్య కోసం ముందుకెళ్ళిపోయాడు. పౌలుని రాళ్లతో కొట్టిన తర్వాత కూడా మినిస్ట్రీ మానేయట్లేదు. పౌలుని రాళ్లతో కొట్టిన తర్వాత కూడా మరలా ప్రజల మధ్యలోనికి బహిరంగంగా పోవడానికి భయపడలేదు. ఆయన విశ్వాసానికి ఎంత అంకితమైపోయాడు, యేసు ప్రభుకి ఎంత దాసోహం అయిపోయాడంటే ఆయనకి బ్రతకడం అంటే అదే, అది తప్ప మరొకటి ఆయనకి లేదు. అవి చెప్తున్నప్పుడు నాకు ఇంకొక మిషనరీ, ఆయన బర్మా దేశం, ప్రస్తుతం దాన్ని మియన్మార్ అని పిలుస్తారు, ఆ దేశానికి వెళ్ళినటువంటి గొప్ప మిషనరీ అడోనిరామ్ జడ్సన్. ఆయన చాలా శ్రమల పాలయ్యాడు, చెరసాల పాలయ్యాడు. మురికి చెరసాల్లో బహు కఠినమైనటువంటి భోజనం అండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు బర్మా రాజుని ఒక పర్మిషన్ కోసం ఆయన విజ్ఞాపన చేసుకున్నాడు. అదేంటంటే ఒకసారి నన్ను విడుదల చేయండి, నేను పట్టణానికి వెళ్ళి సువార్తను చెప్పి వస్తాను అని. అప్పుడు బర్మా రాజు ఏమన్నాడు తెలుసా, నిన్ను విడుదల చేసే బదులు నీకు బదులుగా 12 మంది బోధకులను విడుదల చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నిన్ను విడుదల చేస్తే నువ్వు పోయి అక్కడ సువార్త చెప్పేటప్పుడు వారు నీ యొక్క సువార్తను వినడమే కాదు, నీ ఒంటి మీద ఉన్నటువంటి గాయములను కూడా చూస్తారు, కనుక వారు నిన్ను కాదనలేరు. అంటే మిగతా 12 మందికి ఆ గాయాలు లేవు, అలాంటి వారు ఉత్త ప్రసంగికులు, ఉత్త మనుషులు, కనుక వారిని పెద్దగా నా ప్రజలు పట్టించుకోరు. కానీ నీవు నీ విశ్వాసం కోసం, నీ ప్రభు అయిన యేసు కోసం, నీ భక్తి కోసం ఎంత శ్రమలు అనుభవిస్తున్నావో వారికి తెలుసు, కనుక నిన్ను వారు చూస్తే ఇది నిజమని నీ వైపు, నీ సువార్త వైపు తిరిగిపోతారనేటువంటి భయం ఉంది అని ఆయన చెప్పాడు. సో ఈ అడోనిరామ్ జడ్సన్ అనేటువంటి వ్యక్తి లేక ఈ యొక్క భక్తులందరూ ఏంటి అంటే దేవర్ మార్క్డ్ ఫర్ దేర్ మాస్టర్. వారి యొక్క ప్రభు కోసం, వారి యొక్క యజమాని కోసం, వారి యొక్క దేవుడి కోసం వారు రాళ్లతో కొట్టబడి ఆ దెబ్బలు తిని ఆ గుర్తులను వారు వారి యొక్క దేహముల మీద కలిగి ఉన్నారు.
తర్వాత మీరు చూస్తే రంపములతో కోయబడిరి, రంపములతో కోయబడిరి, రంపములతో కోయబడిరి. దే వర్ సాన్ అసండర్. బైబిల్లో రంపముతో కోయబడినటువంటి వ్యక్తి గురించి రాయబడలేదు. కాకపోతే చరిత్ర అండ్ మరి క్రైస్తవ సాంప్రదాయం, ముఖ్యంగా యూదుల సాంప్రదాయం చెప్పేటువంటి విషయం ఏంటంటే, రాజైన మనష్షే అతని యొక్క పాలనలో అతని కింద ఉన్నటువంటి దుష్ట మరి సమూహము లేక అబద్ధ ప్రవక్తలు అతన్ని పురికొల్పి ప్రవక్త అయినటువంటి యెషయాను పట్టుకొని మామూలుగా చంపడం కాదు, కిరాతకంగా బహుఘోరంగా చంపాలని చెప్పి అతన్ని పట్టుకొని అతన్ని రెండుగా కోసేశారు. రంపముతో రెండుగా అతన్ని కోసేశారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి విషయం అండ్ మరి బైబిలేతర గ్రంథంలో రాయబడినటువంటి విషయం. మరి ఆయనను వారు రెండుగా రంపముతో కోస్తున్నప్పుడు వారేమో నవ్వుతూ సంతోషిస్తున్నారు. కానీ ఆయన కనీసం ఒక నిట్టూర్పు కూడా విడవలేదు, ఆయన ఏడవలేదు, ఆయన బాధతో కేక వెయ్యలేదు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా తన పలుకులు దేవుడికి అండ్ వారికి ఉపయోగకరంగా ఉండినట్లు పలికి చనిపోయాడు. యెషయా ప్రవక్తను, అంత గొప్ప ప్రవక్తను బైబిల్లో మరి యెషయా గ్రంథము 5th గాస్పెల్ అంటారు, 5వ సువార్త అంటారు. అంత గొప్పగా వాడబడినటువంటి ప్రవక్తను వారు రంపములతో రెండుగా కోసేశారు. కానీ ఆయన విశ్వాసమును ఆయన విడిచిపెట్టలేదు. నెక్స్ట్ మనం వస్తే 37లోనే మీరు చూస్తే శోధింపబడ్డ వారిలో ప్రధానంగా ఓల్డ్ టెస్టిమెంట్లోనే మనకు కనపడేటువంటి వ్యక్తి, యవన కాలంలో కుటుంబానికి దూరంగా అండ్ అందరి చేత అతడు విసర్జింపబడినటువంటి వానిగా, ఏకాకిగా, ఒక బానిసగా, ఒక పరాయి దేశపు పరాయి అధికారి ఇంట్లో అతడు పనిచేస్తున్నప్పుడు అతని భార్య పొతీఫర్ అనేటువంటి ఆయన యొక్క భార్య యోసేపు అనే ఈ పరిశుద్ధుణ్ణి శోధించినప్పుడు అతడు దేవుని యందు తనకున్న విశ్వాసమును బట్టి, దేవుడి పట్ల తనకున్న భయమును భక్తిని బట్టి ఆ శోధనకు గురి కాకుండా, ఆ క్షణికోద్రేకానికి గురి కాకుండా, శరీర సుఖానికి అతడు దాసోహం అవ్వకుండా ఆత్మయందు దేవుని కొరకు తన్ను ప్రతిష్ఠించుకున్నాడు. కనుక తన సాక్ష్యము, తన జీవితము విశ్వాస సంబంధమైనదిగా ఉండాలని అతడు శోధింపబడినా కూడా లొంగలేదు. నెక్స్ట్ మీరు చూస్తే మరొక విషయాన్ని గురించి రాయబడింది, ఖడ్గముతో చంపబడుట. ఇక న్యూ టెస్టమెంట్లో మీరు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అక్కడ రాజైనటువంటి హేరోదు అపోస్తలులైనటువంటి యాకోబును పట్టుకొని అతన్ని ఖడ్గముతో చంపించేస్తాడు. అండ్ దాన్ని చాలామంది ఇష్టపడతారు కనుక అతడు నెక్స్ట్ ఇక పేతుర్ని కూడా పట్టుకొని చెరసాల్లో పెట్టిస్తాడు. అది మనకి అపోస్తలుల కార్యములు 12లో కనబడుతుంది. సో అపోస్తలులైనటువంటి యోహాను ఆయన మొట్టమొదట ఖడ్గముతో చంపబడినటువంటి వ్యక్తిగా న్యూ టెస్టమెంట్లో కనబడతాడు. 38వ వచనాన్ని చూస్తే, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని, కొందరు గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని వారు ఇక ఎక్కడెక్కడికో తిరగాల్సినటువంటి పరిస్థితి, వారు అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుచు సంచరించాల్సి వచ్చింది. ఓల్డ్ టెస్టమెంట్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దావీదు ఆయన కొండలు, గుహలు, అడవులు, సౌలు దగ్గర నుండి పారిపోతున్నప్పుడు పోయి ఆయన తిరగాల్సి వచ్చింది. ఏలియా అనేటువంటి భక్తుడి గురించి మీరు చూసినప్పుడు 1 రాజులు 19వ అధ్యాయంలో అతడు యెజెబెలు బెదిరింపును బట్టి అతడు కూడా పారిపోవాల్సి వచ్చింది. అండ్ ఈ యొక్క ఏలియానే మనం తీసుకున్నప్పుడు ఏలియా తన జీవితంలో మరి ఆయన ఒక తోలు దట్టి కట్టుకున్నటువంటి లేకపోతే ఈ గార్మెంట్ ఆఫ్ హెయిర్ అంటే వెంట్రుకలు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వ్యక్తిగా కనపడతాడు. నాకు ఒక ఆలోచన తప్పకుండా అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు వస్తూ ఉంటుంది. మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు, అండ్ ఆ సందర్భానికి అనుగుణంగా మర్యాదపూర్వకంగా మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు. మరి ఈరోజున చాలామంది క్రైస్తవులు మాకు మంచి వస్త్రాలు లేవే అని బాధపడిపోతుంటారు. ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నప్పటికి కూడా, ఒకదానికన్నా 4 ఉన్నప్పటికి కూడా చాలామంది బాధపడిపోతుంటారు. కానీ ఈ భక్తులు చూడండి, వీరికి ఇవేవి ముఖ్యమైనటువంటి విషయాలు కావు. వీరు గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకున్నారు. వారు ఏం ధరించారు, ఏం భుజించారు, ఎక్కడ నివసించారు అన్నది వారికి ముఖ్యం కాదు. అది వారి జీవితాన్ని నడిపించేటువంటి విషయం కానే కాదు. వారి జీవితాన్ని నడిపించే దేవుడు అండ్ ఆయన చిత్తము కనుక దానికోసం దేన్నైనా వదులుతాం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉంటాం, ఏమైనా ధరించుకుంటాం అన్నట్టు వీరు బ్రతికారు.
సో మనకి చాలామంది బైబిల్లో కనబడతారు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే అతడు ఒంటె రోమములు కలిగినటువంటి వస్త్రాన్ని అండ్ నడుముకు మొల చుట్టూ తోలు దట్టి కట్టుకునేవాడు. అండ్ అతను తన జీవితాన్ని అంత చక్కగా ప్రభు కోసం జీవించాడు మనకి తెలుసు. సో వీరు సంచరించారు గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని. అండ్ నాకు చరిత్రలో జ్ఞాపకం వస్తుంది, యూరోప్లో వాల్డెన్సియన్స్ అనేటువంటి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉండేవారు. వారికి బైబిల్ అంటే చాలా ప్రీతి, బైబిల్ చాలా ముఖ్యమైనటువంటి గ్రంథంగా వారు పెట్టుకున్నారు. అండ్ ఆ టైంలో వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి వారు చెల్లా చెదరైపోవాల్సి వచ్చింది. బైబిల్ని లాగేసుకుంటే మాకు భక్తిలో ముందుకు సాగడానికి, మేము బాగా దేవుడి కోసం బ్రతకడానికి ఇబ్బంది అని చెప్పి వారు పట్టణాల్లో నుండి అడవుల్లోనికి వెళ్ళిపోయారు, గుహల్లోనికి వెళ్ళిపోయారు, లోయల్లోనికి వెళ్ళిపోయారు, దట్టమైనటువంటి కారణ్యాల్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి ఎక్కడున్నాం, ఏం తిన్నాం, ఏం వేసుకున్నాం అన్నది ముఖ్యం కాదు, దేవుడితో ఉన్నామా, వాక్యాన్ని కలిగి ఉన్నామా, విశ్వాసులమా అన్నది ముఖ్యం. సో అలా వారు బ్రతికారు. అండ్ అలాగే ఇక్కడ మీరు చదివితే దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితితో చూడండి. అండ్ ఇక్కడ కూడా మరలా అతడు ఈ మన గ్రంథకర్త ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఈ మకబియన్ బిలీవర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మకబియన్ బిలీవర్స్ తిరుగుబాటు చేశారు కనుక, దేవుడి పక్షాన పోరాడేటువంటి యోధులుగా ఉన్నారు కనుక వారు కూడా పట్టణాలు వదిలి పారిపోవాల్సి వచ్చింది. వారు చాలా మట్టుకు వారి యొక్క దేశానికి అంటే వారి యొక్క ప్రాంతానికి, వారి ప్రజలకు దూరంగా అడవుల్లో, సొరంగాల్లో, గుహల్లో అండ్ కొండల్లో, లోయల్లో బ్రతకాల్సి వచ్చింది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం మనకి బైబిల్లో కూడా చదివితే ఏలియా కూడా పారిపోయినప్పుడు అతడు కూడా గుహలో బస చేసినట్టు మొదటి రాజులు 19లో చదువుతాం. దాంతోపాటు మొదటి రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చదివితే ఓబద్యా అనేటువంటి ఒక భక్తిపరుడు యెజెబెలు ఇశ్రాయేలు ప్రవక్తల్ని నిర్మూలన చేయడానికి పూనుకుంది, నడుం బిగించింది అని విన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఒక గుహలో 50 మంది దేవుడి ప్రవక్తలను, ఇంకో గుహలో 50 మంది దేవుడి ప్రవక్తలను పెట్టి 100 మంది ప్రవక్తలను భోజనం పెట్టి ఆ గుహల్లో దాచిపెట్టి వారిని ఆయన పోషించాడు. సో ఇక్కడ చరిత్రలో మనకు కనపడుతుంది, బైబిల్లో కూడా మనకు కనపడుతుంది. ఇదంతా కూడా వారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు చేసినటువంటి గొప్ప విశ్వాస కార్యములు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా లేదు, పాత నిబంధనలో ఉంది కదా. కొంతమంది అన్నట్టు పాత నిబంధన కొత్త నిబంధన విశ్వాసులకు అవసరం లేదు, పాత నిబంధన కొత్త నిబంధన విశ్వాసులు చదవాల్సిన పని లేదు, పాత నిబంధన కొత్త నిబంధన విశ్వాసులకు ఎందుకు ఉపయోగపడదు అని కొంతమంది మూర్ఖంగా, అవివేకంగా, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేటువంటి మాటలు మనకు వినపడుతూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. వారిని పక్కకి తోసేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ ప్యాసేజ్ని పెట్టలేదు, న్యూ టెస్టిమెంట్లో ఈ ప్యాసేజ్ని పెట్టాడు. న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కోసం ఈ ప్యాసేజ్ని పెట్టాడు, న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు. అండ్ విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసంలో ఒకవైపు విజయం ఉంటుంది, ఇంకొక వైపు ఓర్పు ఉంటుంది. ఓర్పు ద్వారా ఇంకా ఘన విజయం, శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలు, ఆశీర్వాదాలు దేవుడి దగ్గర పొందుకోవచ్చు అనేటువంటి సత్యాలు నేర్పిస్తూ పెట్టాడు. కనుక ఈ విశ్వాసమే మనల్ని విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు ఎల్లప్పుడూ చూపించి, అంటే ఆయన్ని చూసేటట్టు చేసి నడిపించి మనల్ని దీవిస్తుంది. కనుక మనం ఈ విశ్వాసం ప్రకారమే పోవాలి. సో ఇక్కడ మీరు ప్రాస్పెరిటీ గాస్పెల్ని ఫిట్ చేయండి. ఈ మాటల దగ్గర ఎక్కడుంది ప్రాస్పెరిటీ, వాళ్ళు దరిద్రులు, ఎక్కడుంది ప్రాస్పెరిటీ, వారు దేశ దిమ్మర్లు, ఎక్కడుంది ప్రాస్పెరిటీ, వారికి వేసుకోవడానికి మామూలు కాటన్ గుడ్డలు కూడా లేవు. అండ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ యొక్క రియల్ పిక్చర్ని మనం చూస్తే, రియాలిటీలో మీరు చూస్తే ఆఫ్రికన్ ఖండానికి వెళ్ళి చూడండి, అక్కడ ప్రాస్పెరిటీ తక్కువ, పావర్టీ ఎక్కువ. అక్కడికి ఈ యొక్క అమెరికన్ యూస్లెస్ ప్రాస్పెరిటీ అండ్ మెటీరియలిస్టిక్ మైండ్ సెట్తో ఉన్నటువంటి ఇవాంజలిస్టులుగా పేరుగాంచినటువంటి వారు వచ్చి ఆఫ్రికన్ల దగ్గర కూడా డబ్బులు కొట్టేసి వారిని ఇంకా పావర్టీలోనికి నెట్టేసి వెళ్ళిపోతున్నారే తప్ప వారిని రియల్ ప్రాస్పెరిటీలోనికి తీసుకొని రావట్లేదు. మన భారతదేశాన్ని తీసుకోండి, ఉత్తర భారతంలో చూడండి, ఎంతోమంది క్రైస్తవులు ఇంకా పావర్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో చూడండి, ఎంతోమంది సేవకులు, వేరే వారి సంగతి నాకు తెలియదు కానీ నన్నే, అయ్యా సార్ నాకు నెలకి భోజనం లేదు, కిరాణా సామాన్లు లేవు, నా భార్య బిడ్డలకి మందు లేదు, వైద్యం లేదు, మాకు సంఘం మూతబడింది, మాకు కానుకలు లేవు, మాకు ఆదాయం లేదు,
కనీసం భోజనం కోసం మీరు ఒక పూట తినడానికైనా మాకు ఏదన్నా సహాయం చేయమని లాస్ట్ 20 months నుండి ఎంతమంది అడిగారో. అండ్ ప్రభు కృప మాకున్న స్తోమతను బట్టి కొందరికి మేము సహాయం చేయగలిగాం. ఎక్కడుంది ప్రాస్పెరిటీ? ఎవడో ఒక పెద్ద మెగా చర్చ్కి వెళ్ళేసి ఒక పెద్ద ఏసీ హాల్లో సూటు బూటు సెంట్ కొట్టేసుకొని ఏదో 2 గంటల సేపు డ్రమ్ బీట్కి బాడీ హీట్ వచ్చేసి ఆరాధించేసి ఇది ప్రాస్పెరిటీ, ఇది ట్రూ స్పిరిచువాలిటీ, ఇది రియాలిటీ అనుకుంటే దట్ ఈజ్ అన్బిబ్లికల్. అది కంప్లీట్లీ వాక్య విరుద్ధమైనది. ఎందుకంటే అమెరికా సంగతే మీకు చెప్తాను, మీకన్నా ఎక్కువ తెలుసు కనుక. అమెరికాలో మెగా చర్చ్ ప్రాస్పెరిటీ గాస్పెల్ ఉన్నటువంటి వారి శాతం చాలా తక్కువ. అండ్ 98% చిన్న చిన్న చర్చెస్లో మామూలుగా ఉన్నటువంటి విశ్వాసులే ఎక్కువ. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము వాక్యానికి అనుగుణంగా జీవించి విశ్వాసంలో మనల్ని బలపరుచుకొని ప్రభు కొరకు జీవించాలి తప్ప మరో రకంగా మనం ఆలోచించకూడదు. ఇప్పుడున్నటువంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులకు విషయాలకు పడిపోకూడదు. సో వీరే ఇంత గొప్ప విశ్వాసంలో ఉంటే, క్రీస్తుని ఇంకా కంప్లీట్గా చూడనటువంటి వీరే అలాంటి గొప్ప విశిష్టమైనటువంటి విశ్వాసంలో ఉంటే ఇక మనము ఎంత ఎక్కువ విశ్వాసమును కలిగి ఉండాలి. ఒక బులెటిన్లో, ఒక ప్రెస్బిటేరియన్ చర్చ్కి సంబంధించిన బులెటిన్లో ఇది ప్రింట్ చేశారు. అండ్ ఆయనకు వచ్చినటువంటి కళ, రాసినటువంటి వ్యక్తి పేరు మనకు తెలియదు, కానీ ఆయన కళ వచ్చింది. కళలో ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఆయనకి మొదట ఒక వ్యక్తి కనపడ్డాడు, ఒక పరిశుద్ధుడు, ఒక భక్తుడు కనపడ్డాడు. ఈయన పలకరించాడు. పలకరించినప్పుడు ఆయన చెప్పాడు, నేను పరలోకంలో 1860 సంవత్సరాలుగా ఉంటున్నాను. అది దాదాపు ఇది జరిగి కూడా 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం. సో నేను హెవెన్లో ఉన్నాను అన్నప్పుడు ఈ కలగన్న వ్యక్తి ఆయన అడిగాడు, నీవెవరవు అంటే, నేను ఒక రోమన్ క్రైస్తవుడిని, నీరో పరిపాలనలో అపోస్తులైనటువంటి పౌలు యొక్క పరిచర్య కాలంలో బ్రతికినటువంటి క్రైస్తవుడిని. ఆ రోజుల్లో నేను విశ్వాసమును బట్టి మరి పట్టబడినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు నీరో అధికారులు నన్ను బెదిరించారు, నా విశ్వాసాన్ని విడిచిపెట్టమన్నారు. నేను ఒప్పుకోలేదు కనుక వారు నా మీద నూనె పోశారు, నన్ను ఒక స్తంభానికి కట్టేశారు, నీరో యొక్క తోటలో నన్ను తగలబెట్టేశారు. నేను కాలిపోయాను, నేను చచ్చిపోయాను, ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు పరలోకంలో ఉన్నాను అన్నప్పుడు ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ఒక్కసారి చాలా భయపడిపోయాడు. ఈ పాటికి వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తి పక్క నుండి వచ్చాడు. సో ఆయన అడిగాడు, నీవెవరవు, నీవెక్కడి నుండి వచ్చావంటే ఆయన చెప్పాడు, నేను 500 సంవత్సరాలుగా పరలోకంలో ఉన్నాను. యాక్చువల్గా నేను సౌత్ సీస్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఎర్రోమాంగా అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడిని. అక్కడికి జాన్ విలియమ్స్ అనే మిషనరీ వచ్చాడు. ప్రభు అయిన యేసు గురించి, ఆయన సువార్త గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన శిలువ కార్యం గురించి నాకు చెప్పాడు. అండ్ నేను నేర్చుకున్నప్పుడు ప్రభువుని ప్రేమించకుండా ఉండలేకపోయాను. సో నేను ఆ మిషనరీ అక్కడ మా తెగ ప్రజలకి ఈ విషయాన్ని చెప్పడానికి వెళ్తుంటే, మా తెగ ప్రజలు వారు నరమాంస భక్షకులు కనుక మిషనరీ గారిని చంపేశారు. తర్వాత నన్ను పట్టుకున్నారు, నన్ను బాగా కొట్టారు, నేను చచ్చిపోయాను అనుకున్నారు. కానీ నేను తిరిగి లేచేసరికి నెక్స్ట్ డే వారు నా తల మీద బలంగా కొట్టి నన్ను చంపేసి, నన్ను ముక్కలుగా చేసి నన్ను వండుకొని తినేశారు. నేను 500 ఏళ్ళుగా ఈ యొక్క పరలోకంలో ఉన్నాను అని అప్పుడు ఈ రోమన్ క్రిస్టియన్ అండ్ ఈ యొక్క మరి క్యానిబల్ ఏరియా నుండి వచ్చినటువంటి ఈ క్రిస్టియన్ ఈ కళ అన్నటువంటి వ్యక్తిని అడిగారు, మరి నీవు యేసు ప్రభు కొరకు ఏం శ్రమపడ్డావు, ఎంతగా శ్రమపడ్డావు, ఏం కోల్పోయావు అని అడిగినప్పుడు అతడికి చెప్పడానికి ఏమీ లేదు. అతడు సిగ్గుతో తలదించుకున్నాడు, కళ అయిపోయింది, నిద్ర మేల్కొన్నాడు. తన యొక్క పట్టు పాన్పు మీద, ఆ సిల్క్ బెడ్షీట్ మీద ఆయన పడుకున్నప్పుడు ఆయనకి ఇక దీర్ఘ ఆలోచన కలిగిందంట. అవును కదా, నేను యేసు కొరకు ఎలా శ్రమల పాలవ్వాను, నేను యేసు కొరకు ఏం కోల్పోయాను, ఏం బాధపడ్డాను, నా విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసమేనా? ఇప్పటిదాకా నా జీవితంలో చూస్తే నా సుఖాలకే నా ధనమంతా ఖర్చు పెట్టేశాను, నా వస్త్రాలకే, నా ఖరీదైన ఇంటికే, నా ఖరీదైన కారుకే, నా ఖరీదైనటువంటి భోగాలకే నా డబ్బంతా ఖర్చు పెట్టేశాను. మరి యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. మరి అది నా జీవితంలో నేను అసలు చెయ్యనే లేదే అని అతడు అలా దీర్ఘ ఆలోచనలో ఉండిపోయాడు. సో సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ పెద్దగా నేను చెప్పను, జస్ట్ బ్రీఫ్గా ఫ్యూ మినిట్స్లో ముగిస్తాను. మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫెయిత్ సఫర్స్ ఫర్ గాడ్. సెకండ్ పాయింట్ ఏంటి? ఫెయిత్ స్టిక్స్ టు ది ఎండ్. నిజమైన విశ్వాసం
యేసు ప్రభు ద్వారా కలిగినటువంటి విశ్వాసం అంతం వరకు సహిస్తుంది, అంతం వరకు సమర్థవంతంగా పోరాడుతుంది. అంతమొందింపబడినా కూడా అది ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టదు. అది ఇక్కడ మనకు కనబడేటువంటి గొప్ప లక్షణం. ఇప్పుడు 35వ వచనంలో, హెబ్రీ 11:35వ వచనంలో రెండవ భాగాన్ని చదువుతున్నాను. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లకై యాతన పెట్టబడిరి. సో ఎందుకు శ్రమ అనుభవించారు? ఎందుకు ఎగతాళికి ఒప్పుకున్నారు? ఎందుకు వారు బయటపడి అక్కడక్కడ కొండలు, గుహలు, సొరంగాలు, అరణ్యాలు తిరిగారు? ఎందుకు వారు దరిద్రులుగా ఉన్నారు? ఎందుకు వారు బాధలు పెట్టబడినా, చంపబడినా ఒప్పుకున్నారు అంటే వారందరికీ ఒక గురి ఉంది, వారందరికీ ఒక గోల్ ఉంది, వారందరికీ ఒక పర్పస్ ఉంది. వారందరూ ఈ భూ సంబంధమైనటువంటి లోకం మీద కన్నులు పెట్టుకొని ఉన్నవారు కారు. పర సంబంధమైన వాటి మీదే వారు కన్నులు పెట్టారు అండ్ ధ్యానం పెట్టారు, మనసు పెట్టారు. కనుక వారు మరీ శ్రేష్టమైనటువంటి పునరుత్థానము పొందగోరి ఇవన్నిటినీ వారు ఒప్పుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచించండి. మరలా ఈరోజు మెసేజ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను మకబియన్ హిస్టరీ గురించి చెప్తాను, ఎందుకంటే అది చాలా బలమైనటువంటి హిస్టారికల్ ఈవెంట్ కనుక. ఈ చంపబడినటువంటి మకబియన్ సహోదరులు 7 గురించి నేను చెప్పాను కదా ప్రారంభంలో. దాంట్లో ఒక ఆయన అతన్ని చిత్రహింసలు పాలు చేస్తున్నటువంటి వారి వైపు చూసి ఈ మాటలు అన్నాడు. అండ్ ఇది ఆ మకబీ గ్రంథంలో 2 మకబియన్స్ చాప్టర్ 7:9లో ఇది రాయబడి ఉంది. ఆయన అన్నాడు, ఈ విశ్వానికి రాజు అయినటువంటి ఆ దేవుడు రేపు మమ్మల్ని మా యొక్క జీవితంలో పునరుత్థానపరిచి ఆ నిత్య జీవము కొరకు లేపుతాడు, ఎందుకంటే మేము ఆయన ఆజ్ఞల కొరకు చచ్చిపోతున్నాం. ఎంత శ్రేష్టమైన మాటలో చూడండి. ఆయన ఆజ్ఞల కొరకు మేము ఎందుకు చచ్చిపోతున్నామంటే మమ్మల్ని నిత్య జీవానికి పునరుత్థానపరుస్తాడు కనుక. తర్వాత ఇంకొక సహోదరుడు కూడా చంపబడుతున్నప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడు, మేము కాసేపు శ్రమ అనుభవిస్తున్నాం, కానీ దేవుడు మాతో చేసినటువంటి ఆ శ్రేష్టమైన నిబంధన ప్రకారము అంతము లేని కాలము ఆ నిత్య జీవాన్ని మేము కలిగి ఉంటాం. సో వారి హోప్ ఏంటి అంటే ఇటర్నల్ లైఫ్. వారి హోప్ ఏంటి అంటే ఆ రిజరక్షన్, గ్రేట్ రిజరక్షన్. దాన్ని బట్టి వారు ఇవన్నీ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ మకబియన్ బ్రదర్సే కాదు, ఈ మకబియన్ మదర్, వీరిని కన్న తల్లి ఎంత గొప్ప తల్లో చూడండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇలాంటి తల్లిగా ఉంటే దేశాలు మారిపోతాయి, ఖండాలు మారిపోతాయి. ప్రపంచాన్ని తలకిందులు చేసిన వారు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇక్కడికి కూడా వచ్చారు అని మరలా లోకం సాక్ష్యం చెప్తుంది. ఆ తల్లి, ఆ చెడ్డ రాజు ఆ తల్లిని పిలిచి చెప్పాడు, మీ చిన్న కుమారుడు చచ్చిపోతున్నాడు, వాడికి బుద్ధి లేదు, నువ్వైనా కన్నావు కనుక వాడికి కొంత చెప్పు, నా మాట విని విశ్వాసాన్ని విడిచిపెట్టమని చెప్పన్నప్పుడు ఆ రాజుగారి ముందే ఆ అబ్బాయి నిలబడున్నాడు. ఈమె అవును రాజా చెప్తానని చెప్పి ఆ బాబు వైపు తిరిగి ఆ బిడ్డతో చెప్తోంది, నా కుమారుడా, నేను నీకు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే ఈ కిరాతకుడికి, ఈ చిత్రహింసలు పాలు చేసేటువంటి వీడికి ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. నీ అన్నలు ఏ రకముగా విశ్వాసం కొరకు చచ్చిపోయారో అలాగే నీవు మరణాన్ని హత్తుకో, చచ్చిపో, వీడి కోసం నీవు మాట విని లొంగొద్దు అని చెప్పింది. వీర వనిత అంటారు కదా, మదర్, గ్రేట్ మదర్ అంటారు కదా. ఎందుకంటే మామూలుగా చాలామంది సెంటిమెంటల్ క్రిస్టియన్స్ ఏమనుకుంటారు, అమ్మో తల్లి ప్రేమ, లేకపోతే మనకున్నటువంటి ఈ భౌతిక బంధం వగేరా వగేరా మాట్లాడుతుంటారు. ఇక్కడ బాగా తెలివి ఉపయోగిస్తారు, కానీ దేవుడి దగ్గరికి, వాక్యం దగ్గరికి, అసలైనటువంటి విషయాల దగ్గరికి వస్తే బొత్తిగా బుద్ధి లేని బుర్రలతో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ బుద్ధి వచ్చే మాట ఇక్కడ ఈ తల్లి చెప్పింది కనుక చాలా శ్రేష్టమైనటువంటి విషయం. హెబ్రీలో 11వ అధ్యాయంలోనే కాదు, యాక్చువల్గా హెబ్రీ గ్రంథం అంతట్లో కూడా మనకు కనబడే ఒక వర్డ్, ఒక మాట, ఒక పదం ఏంటంటే బెటర్, శ్రేష్టమైన. యేసుప్రభు అందరికన్నా అన్నిటికన్నా శ్రేష్టమైన వాడు. అండ్ ఆయనను అనుసరించేటువంటి వారు ఏం చేస్తున్నారు, శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి. ఇక్కడ 35వ వచనంలోనే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, అది లాస్ట్ లెసన్లో మనం చూసాం. సో ఆ స్త్రీలు వారిని పునరుత్థానంలో పొందుకున్నారు. మరి ఆ పునరుత్థానానికి వీరు ఎదురు చూసి ఆశించినటువంటి ఈ శ్రేష్టమైన పునరుత్థానానికి ఏంటి తేడా? ఒక తేడా ఉంది.
ఆ స్త్రీలు వారి బిడ్డల్ని తిరిగి పొందుకున్నప్పుడు ఈ లోకంలో శారీరకంగా పొందుకున్నారు. ఆ పొందుకున్న కొంతకాలానికి మరలా వారు చచ్చిపోయారు. కానీ వీరు ఎలాంటి శ్రేష్టమైనటువంటి పునరుత్థానాన్ని పొందుకుంటున్నారంటే వీరిప్పుడు చచ్చిపోతున్నారు, శ్రమల్లో చచ్చిపోతున్నారు. కానీ తర్వాత వీరు లేపబడతారు. చూడండి, ఆ గ్రేట్ రిజరెక్షన్లో, ఆ గొప్ప పునరుత్థానంలో ప్రభు వీరిని లేపిన తర్వాత వీరికి ఇక మరి ఎన్నడికి చావు ఉండదు. ఇక వీరు నిత్య జీవానికి లేపబడతారు. అతి శ్రేష్టమైనటువంటి గొప్ప పరసంబంధమైనటువంటి ఆనందంతో కూడుకున్నటువంటి ఆ పునరుత్థానంలో వీరు పాలిభాగస్తులు అవుతారు గనుక దాని కొరకు వీరు చాలా గొప్పగా మరి ఈ యొక్క విషయాలను హత్తుకున్నారు. ఆ మకబియన్ మదర్ గురించి ఆమె యొక్క ఇంకొక కొటేషన్ ఏంటో తెలుసా? ఆమె తన కుమారులతో ఈ రకంగా చెప్పిందంట, మీరు నా గర్భములో నుండి బయటికి వచ్చారు, కానీ నేను మీకు జీవాన్ని, నేను మీకు శ్వాసను అండ్ మీలో ఉన్నటువంటి అంశములను ఇచ్చిన దానను కాను. కనుక ఈ లోకానికి సృష్టికర్త, మానవుడిని సృష్టించినటువంటి దేవుడు, సమస్తానికి మూలాధారమైనటువంటి దేవుడు, ఆయన కనికరమే మీకు జీవాన్ని, శ్వాసను మరలా ఇస్తుంది. కనుక మీరు మిమ్మల్ని మర్చిపోయి ఆయన ఆజ్ఞలకు అప్పగించుకోండి అని చెప్పింది. ఎంత శ్రేష్టమైన తల్లండి! అలాంటి తల్లులు అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది. ఇక థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఫెయిత్ షేమ్స్ ద వరల్డ్. ఫెయిత్ షేమ్స్ ద వరల్డ్. ఈ పాపిష్టి లోకాన్ని, ఈ ప్రభువును వ్యతిరేకించిన లోకాన్ని, ఈ ప్రభువుని సిలువేసిన లోకాన్ని, ఈ ప్రభు అంటే ఒప్పుకోని లోకాన్ని, రేపు ఈ ప్రభుకే ఈ లోకం లొంగుతుంది, ఆయన ఎదుట మోకాలు ఉన్నుతుంది, ఆయనే ప్రభు అని ఒప్పుకుంటుంది. ఈ లోకాన్ని ఈ భక్తులు, ఈ గొప్ప విశ్వాస వీరులు అవమానం పాలు చేశారంటే దానికి సిగ్గుపడేటట్టు వీరి సాక్ష్యం, వీరి జీవితం, వీరి యొక్క సమస్తం ఉండింది. అది ఇక్కడ 38వ వచనంలో మనకి దేవుడు చెప్తున్నాడు. లాస్ట్ పార్ట్ అంటే 38 వర్స్లో సి అనుకోండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎట్టివారికి? ఇలాంటి గొప్ప భక్తులకి, ఇలాంటి గొప్ప విశ్వాస వీరులకి, ఇలాంటి గొప్ప యోధులకి ఈ లోకము సరైనది కాదు. వీరు ఈ లోకం కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి వారు, వీరి లోకం కన్నా ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు, విశిష్టమైనటువంటి వారు, విభిన్నమైనటువంటి వారు, ఈ లోకానికి వీపు చూపినటువంటి, విసర్జించేసినటువంటి వారు, లోకపు ఆశలకు ఏ రకంగా కూడా ఒక్క నిమిషం కూడా అవకాశం ఇచ్చి ఆలోచన చేయనటువంటి గొప్ప భక్తిపరులు. కనుక వీరికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇంగ్లీష్లో కూడా ద వరల్డ్ వాజ్ నాట్ వర్ది. అంటే ఈ లోకాన్ని వీరు లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంతో మాకున్న సంబంధం ఏంటి, ఈ లోకంతో మాకున్నటువంటి వ్యవహారం ఏంటి, ఈ లోకం మాకు ఇచ్చేటువంటి విషయాలు ఏంటి, ఈ లోకం ద్వారా మాకు కలిగే లాభాలు ఏంటి అనేటువంటి ఆలోచనలు బొత్తిగా లేవు. ఇప్పుడున్నటువంటి చాలామంది సో కాల్డ్ విశ్వాసం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎలాంటి వారంటే దేవుడితో రేపు చచ్చిన తర్వాత పరలోకానికి మాకు అవసరం వస్తాడు, కానీ అంతవరకు ఈ లోకంలో దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మా ప్రకారం మా ఆలోచనలు నెరవేర్చాలి, మా కోరికలు తీర్చాలి, మా యొక్క గురులు గమ్యాలన్నింటినీ ఇక్కడే మాకు చక్కగా అమర్చి పెట్టాలి. సో ఈ లోకంలో మేము బ్రతకాల్సినటువంటి రీతిలో బ్రతుకుతున్నప్పుడు ఆ దేవుడు, పరలోకపు దేవుడు మాకు ఇక్కడ సహాయం చేయాలి అనుకునేటువంటి దుర్మార్గపు ఆలోచనే చాలామందికి ఉంది. నా ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ట్రూ ఫెయిత్ హెల్ప్స్ అస్ టు సీ గాడ్ అండ్ నాట్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని మనము చూసేటట్టు కాకుండా పరలోకాన్ని చూసేటట్టు చేస్తుంది. అండ్ ఈ లోకంని ప్రభువుని అవమాన పాలు చేసింది, ఈ లోకము సంఘాన్ని అవమానాల పాలు చేసింది, సేవకులను అవమానాల పాలు చేసింది. నిన్ను కూడా దేవుడి కోసం బ్రతికితే అవమానాల పాలే చేస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లోకము నీ నిజమైన భక్తిని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ సాక్ష్యమును బట్టి, దేవుడి ఎదుట నీవు జీవించిన విధానమును బట్టి ఇది నీ ఎదుట, నీ దేవుని ఎదుట అవమానం పాలవుతుంది. ఎందుకంటే ఇది నిన్ను పట్టుకోలేకపోయింది, ఇది నిన్ను పడగొట్టలేకపోయింది, ఇది నీకు మరి ఒక ఆటంకాన్ని కలిగించి నీ దేవుడి దగ్గర నుండి పక్కకి దారి తప్పించలేకపోయింది కనుక, ఇది ఓడిపోయింది కనుక ఇది నీ ఎదుట అవమానం పాలైనటువంటి పరిస్థితిలో ఉంది. చాలామంది ఫీల్ అయిపోతుంటారు, క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్లు ఫీల్ అయిపోతుంటారు, మమ్మల్ని లోకంలో ఎవడు పట్టించుకోవట్లేదు, మాకు లోకంలో మర్యాద లేదు, మాకు లోకంలో పేరు లేదు, మాకు లోకంలో ప్రతిష్ట లేదు. ఈ పాపిష్టి లోకంలో అవి లేకపోతే మంచిది, అవసరమే లేదు. కానీ నిజానికి ఎప్పుడైతే నీవు లోకంలోనికి కాకుండా వేరుగా దేవుడి కొరకు జీవించి
నీవు లోకం ఎదుట సాక్ష్యాన్ని కలిగి ఉంటే 1 పేతురు 4:14 రాయబడినట్లు నీకు ఈ అనుభవం కలుగుతుంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము కొరకు మీరు నిందపాలైనప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ మీద నిలబడుతున్నాడు. అది ఎంత మహిమాకరమైనటువంటి విషయం. మహిమాస్వరూపియగు ఆత్మ మన మీద ఉండడం ఎంత ఘనమైనటువంటి విషయమో ఒకసారి చూడండి. సో ఇలాంటి వ్యక్తులను బట్టి దేవుడు హర్షిస్తాడు. గతంలో కూడా నేను ఒక లెసన్లో చెప్పాను. హెబ్రీ 11:16 రాయబడి ఉంటుంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. సో ఇలాంటి యోగ్యులను దేవుడు అంగీకరించడమే కాదు, నేను వారి దేవుడును అని చెప్పుకోవడానికి కూడా ఆయన సిగ్గుపడ్డు. ఎందుకంటే ఈ లోకం వారికి యోగ్యమైంది కాదు. బైబిల్లోనే అపోస్తలులైనటువంటి యోహాను 1 యోహాను 2:17 చెప్తాడు, ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. సో ఈ భక్తులు ఇవన్నీ ఎందుకు అనుభవించారు? ఎందుకంటే వారు దేవుని చిత్తమును జరిగించాలని, దాని ద్వారా నిరంతరం నిలవాలని, శ్రేష్టమైన పునరుత్థానం పొందాలని వారి జీవితాన్ని యథార్థంగా ప్రభుకి ఇచ్చారు. ప్రభు కోసమే వారు జీవించారు అండ్ గొప్ప జయాలు సాధించారు. ఇది మనకిప్పుడు అత్యవసరమైనటువంటి విశ్వాస జీవితం. ఇది మనకు ప్రస్తుతం ఉండాల్సినటువంటి విశ్వాసము అండ్ విశ్వాస విధానము. అలాంటి విశ్వాస జీవితం నీకుందా అన్నది నువ్వు, నాకుందా అన్నది నేను ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. లేకపోతే ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరాలి. ఆయన దగ్గర క్షమించబడి మారు మనసుతో ఆయనకి తిరిగి సమర్పించుకొని యేసు రక్తంలో కడుగబడి యేసు వాక్యముతో శుద్ధి చేయబడి యేసు ఆత్మతో ముద్రింపబడి ఆ ప్రభు అయిన యేసు కొరకు విశ్వాసానికి కర్త కొనసాగించు. ఆయన కొరకు మన శేష జీవితాన్ని జీవించాలి. ఏ పరిస్థితిని దేవుడు అనుగ్రహించినా అనుమతించినా దాంట్లో ఆయన మనకివ్వబోయే శ్రేష్టమైన వాటి మీద దృష్టిని పెట్టి మనము జయం సాధిస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఈ లాస్ట్ ఎగ్జాంపుల్తో నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఫ్రాన్సిస్ సైనికుడు, ఆయన పేరు అవర్నే. ప్రొనౌన్సియేషన్ బహుశా కరెక్ట్ కాకపోవచ్చు, ఫ్రెంచ్ ప్రొనౌన్సియేషన్ అది. సో ఆయన దేశం కొరకు యుద్ధం చేస్తూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన సైన్యము ఆయన్ని ఘనపరచడానికి ఒక తీర్మానం చేసింది. ఇతడు చాలా గొప్ప వీరుడు అండ్ ఇతడు నిస్వార్థపరుడు, దేశ భక్తుడు, దేశం కొరకు ప్రాణాలు అర్పించాడు, యవన కాలంలో చనిపోయాడు అండ్ దేశానికి జయాన్ని సంపాదించి పెట్టాడని చెప్పి వారు ఏమన్నారంటే, మన సైన్యానికి ప్రతిరోజు రోల్ కాల్ ఉంటుంది కదా, అంటే ప్రతిరోజు ఉదయం మన సైన్యపు డ్యూటీలోనికి మనం వెళ్ళేటప్పుడు మన పేర్లు పిలుస్తారు, మన హాజరు తీసుకుంటారు. సో ఆ రోల్ కాల్లో ఇతని పేరు కూడా ప్రతిరోజు మనం ఇంకా పిలుస్తూనే ఉందాం. బతుకున్నవాడైతే ఆ పేరు పిలవగానే ఎస్ సార్ అంటాడు, ప్రెజెంట్ అంటాడు. కానీ ఇతని పేరు పిలిచినప్పుడు వారి తీర్మానం ఏంటంటే, ఒక తోటి కామ్రేడ్ అతడు ఆ పేరు పిలవగానే అతడు గట్టిగా చెప్తాడు, ఎస్ డెడ్ ఆన్ ద ఫీల్డ్, అవును ఆ యుద్ధ భూమిలో చనిపోయాడు అని చెప్తాడు. సో అలా అతన్ని సన్మానించాలనుకున్నారు. ఇప్పుడు నేను హెబ్రీ 11 ఈ చివరి ప్యాసేజ్ ఏదైతే మీకు చెప్పానో వీరందరూ కూడా అట్లాంటి వీరులే. డెడ్ ఆన్ ద ఫీల్డ్, డెడ్ ఫర్ అ పర్పస్ అండ్ డెడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ దేర్ గాడ్ అండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ అదర్స్. యుద్ధభూమిలో విశ్వాసం అనేటువంటి ఆ జీవితం కొరకు వారు ఎదుర్కొన్నటువంటి యుద్ధభూమిలో వారు చనిపోయారు. అందరూ కాకపోయినా చాలామంది చనిపోయారు. అండ్ వారి ప్రభు మహిమ కొరకు చనిపోయారు, ఇతరుల మేలు కొరకు చనిపోయారు, శ్రేష్టమైన పునరుత్థానం పొందడం కోసం చనిపోయారు. మరి అలాంటి విశ్వాసమే బైబిల్ విశ్వాసం, అదే నిజమైన విశ్వాసం, అదే నిత్య జీవానికి నడిపించేటువంటి విశ్వాసం. అలాంటి విశ్వాసం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ యొక్క గొప్ప ప్రేమ, మీ పరిశుద్ధత, మీ ప్రభావం, మీ ప్రణాళికల కొరకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యము మాకు నేర్పే సత్యములు మమ్మను విడుదల చేయునట్లు, మాకు కనువిప్పునిచ్చి మమ్మను విశాలపరిచి మేము మీ చిత్త ప్రకారం ఆలోచించగలుగునట్లు, మీ యొక్క కంప్లీట్ పిక్చర్ని, ఆ పూర్ణ చిత్రమును చూసి దాంట్లో మమ్మల్ని మేము విశ్వాసముతో పెట్టుకోగలిగినట్లు సహాయం చేయండి. అండ్ ఈ రోజున
వారందరూ క్రీస్తులో, వారందరూ దేవుడిలో విశ్వాసమును కలిగి స్థిరులుగా నాటబడి ఉన్నారు గనుక శ్రమలొచ్చినా, సవాళ్ళొచ్చినా, మరణమొచ్చినా, మరొకటొచ్చినా వారి యొక్క విశ్వాసం వారిని అటు ఇటు ఊపింది. కానీ వారు ఓడిపోకుండా వారే విజయాన్ని సాధించేటట్టు చేసింది కనుక దాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మేమందరం కూడా ఆ ప్రకారమే ఉండుటకు మా గతకాలపు పాపములను, మా ప్రస్తుత కాలపు పొగరుబోతు తనములను క్షమించి మమ్మను పరిశుద్ధపరిచి నీ కొరకు ప్రతిష్ఠించుకోమని, నిన్ను మహిమపరుచుకొని అనేకులకు మేలు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం నిజమైన విశ్వాస వీరులకు, యోధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. సో ప్రభు చిత్తమైతే ఆయన కృపను బట్టి మనం ఇప్పటిదాకా 18 లెసన్స్ చూసాము. గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ లాస్ట్ లెసన్ మరి ఇక ఈ హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు అనేటువంటి ఆన్లైన్ బైబిల్ స్టడీ చివరి పాఠం, చివరి లెసన్ వచ్చే వారం ప్రభు చిత్తమైతే మనం కలిగి ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించినట్లు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అండ్ అంతవరకు ప్రభు కృపలో వర్తిల్లండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.